యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి 34వ కీర్తన 10వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. సాధారణంగా సింహపు పిల్లలు ఆకలి కలిగి ఉండవు. వాటి తల్లి వాటికి ఎలాగైనా ఆహారాన్ని సిద్ధపరుస్తాయి. అలాంటి సింహపు పిల్లలు అయినా ఆకలి కలిగి ఉండవచ్చేమో కానీ యేసుప్రభు వారిని నమ్ముకున్న మనకు ఏ మేలు కొదువ కాదు అని వాక్యం సెలవిస్తోంది. మనలో చాలా మంది ప్రతిరోజు ఈరోజు ఎలా, రేపు ఎలానో, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చింతిస్తూ ఉంటారు. ఆలోచన ఉండవచ్చు కానీ చింత ఉండకూడదు. ఎందుకంటే మనం ఆశ్రయిస్తున్నది సృష్టికర్త అయిన యేసుప్రభు వారిని. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. రాకేష్ అనే వ్యక్తికి అనుకోకుండా జాబ్ పోతుంది. ఎంత ప్రయత్నించినా ఇంకొక జాబ్ దొరకటం లేదు. అప్పుడు రాకేష్ మందిరానికి వెళ్లి పాస్టర్ గారిని కలిసి, పాస్టర్ గారు, నాకు ఈ నెల లోపల ఉద్యోగం రాకుంటే చాలా కష్టం అవుతుంది. కట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నా కోసం ప్రార్థన చేయండి అని అడగగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఒక నెల గడుస్తుంది. రాకేష్ మరలా మందిరానికి వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఈ నెల ఉద్యోగం రాకుంటే నాకు చాలా కష్టం అవుతుంది అని అడగగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అలా 6 నెలలు ఇలాగే జరుగుతుంది. 7వ నెల రాకేష్ మరలా వచ్చి ఈ విధంగానే అడగగా పాస్టర్ గారు, రాకేష్, నువ్వు నన్ను ఈ విధంగా 6 నెలలుగా అడుగుతూ ఉన్నావు. ప్రతిసారి ఉద్యోగం రాకుంటే చాలా కష్టం అని భయపడుతున్నావు. మరి ఈ 6 నెలలు ఎలా జరిగింది అని అడగగా రాకేష్, పాస్టర్ గారు, ఆ సమయానికి ఎలాగోలా అన్ని బిల్స్ కట్టే విధంగా డబ్బు సమకూరుతోంది. ఈ 6 నెలల్లో నేను ఒక అప్పు కూడా చేయలేదు. ఆహారానికి కూడా ఎక్కడా కొదువ కాలేదు. పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టాను అని జవాబిచ్చాడు. అప్పుడు పాస్టర్ గారు, చూసావా రాకేష్, దేవుడు నీకు ఉద్యోగం లేకున్నా నేను పోషించగలను అని చూపిస్తున్నారు. కాబట్టి ఉద్యోగం ఉంటేనే, లేకుంటే ఇలా జరిగితేనే నేను, నా కుటుంబం బాగుంటాము అని డిసైడ్ అవ్వకూడదు. మనకు కావాల్సింది మనం ఆయనను అడుగుతాం. అవి ఎలా చేస్తారో అది ఆయన ఇష్టం. నువ్వు ఉద్యోగం కావాలని అడుగుతున్నావు, ఎందుకంటే కుటుంబాన్ని పోషించటానికి. మరి ఉద్యోగం లేకుండానే దేవుడు నిన్ను పోషిస్తున్నారు కదా, ఇంకా ఎందుకు దిగులు? ఆయనను ఇంకా ఎక్కువగా విశ్వసించు, సమస్తము చూసుకుంటారు అని చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-32 వచనాలలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మనకి ఏది అవసరం అనేది యేసుప్రభు వారికి తెలుసు. ఆయన మనకు అన్నీ సమకూరుస్తారు. కాబట్టి మనం అనవసరంగా చింతించాల్సిన అవసరం లేదు. అన్యజనులు అంటే యేసుప్రభు వారిని నమ్మని వారు వీటి విషయమై చింతపడతారు అని వాక్యం సెలవిస్తోంది. మనం తెలుసుకున్న ఉపమానంలో కూడా రాకేష్ 6 నెలలు దిగులు పడుతూ ఉన్నాడు, కానీ ఏ నెలలో కూడా ఏదీ కొదువ కాలేదు. కాబట్టి మనం ప్రతి ఒక్క విషయంలో దేవుని ఆశ్రయిస్తూ చింతించకుండా ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. మేము దేని విషయమై చింతపడని అవసరం లేదు. నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవయ్యై ఉండదు అని తెలుపుతున్నందుకు వందనాలు తండ్రి. మాకు కావలసినవి ఏవో మీకు తెలుసు కాబట్టి మేం దేనికి దిగులు పడకుండా అన్నీ మీ చిత్తానికి వదులుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ఏ కొదవ లేకుండా వారు సంతృప్తిగా జీవించుటకు సహాయం చేయండి. వారి ఆశలన్నీ తీర్చండి. అన్ని రంగాలలో వారు అభివృద్ధి పొందేలా ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము.
మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి.